చిక్కుల్లో రాహుల్ గాంధీ అంట ప్రెస్ మీట్లో యూపీ వ్యక్తి ఫోన్ నెంబర్ను బయటపెట్టిన రాహుల్ అంట. ప్రయాగ్రాజ్కు చెందిన అంజనీ మిశ్రాకు వెలివెత్తిన ఫోన్ కాల్స్ 15 ఏళ్ళుగా వాడుతున్న నెంబర్ అని బాధితుడి ఆవేదన. రాహుల్పై చట్టపర చర్యలు తీసుకుంటానని హెచ్చరిక అంట. ఓట్ల చోరీపై నిర్వహించిన ప్రెస్ మీట్తో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారట. దేశంలో ఓట్ల చోరీపై ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరాభవన్లో రాహుల్ విలేకరుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్లో ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసి జ్ఞానేష్ కుమార్పై సంచలన ఆరోపణలు చేశారు. ఓటు దొంగలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను ఆయన రక్షిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట. ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నట్లు ఆరోపించారట. కర్ణాటకలోని ఆలంద్, మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారట. ప్రెస్ మీట్లో ఓట్లు ఎలా చోరీకి గురవుతున్నాయో వివరిస్తూ ఓ ఫోన్ నెంబర్ను రాహుల్ ప్రదర్శించారట. అది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన అంజనీ మిశ్రా అనే వ్యక్తి ఫోన్ నెంబర్ అట. రాహుల్ ప్రెస్ మీట్ తర్వాత ఆ నెంబర్కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తున్నాయట. ఈ విషయంపై అంజనీ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రెస్ మీట్ తర్వాత దేశం నలుమూలల నుంచి నిరంతరాయంగా కాల్స్ వస్తున్నట్టు చెప్పారట. ఆ ఫోన్ నెంబర్ను తాను 15 ఏళ్ళుగా ఉపయోగిస్తున్నట్టు తెలిపారట. ఇంతకాదు, ఓటర్ తొలగింపునకు సంబంధించి తాను ఎలాంటి దరఖాస్తు చేయాలని వివరించారట. ప్రెస్ మీట్ బ్రీఫింగ్లో